దేవుని కృప వలన, దేవుని యొక్క పరిజ్ఞానముతో, దేవుని యొక్క సమస్త సృష్టిలో ఉన్న సమస్తమును మనము నేర్చుకొని సమస్త విషయములలో దేవునికి విధేయులముగా, దేవుని బిడ్డలముగా, ఆయనను ప్రేమించే వారిముగా, ఆయన చేత ప్రేమించబడే వారిముగా నిత్యము దేవుని నీతిని, రాజ్యమును వెతుకుచు ఆయన రాజ్యమునకు సంబంధించి మనము చేసే ప్రతి పనిలో నీతిని మనము వెతికి రాజ్యములో వారసత్వము సంపాదించి ఆయన హృదయములో చోటు సంపాదించి ఆయన ప్రక్కనే కూర్చుండుటకు మనలను ఆయన ఆహ్వానించునంతగా మన మానసిక పరిపక్వత చెందవలసి ఉన్నది. పరిపక్వమైన మనస్సును, వెలిగించబడిన మనస్సాక్షితో మనము దేవునితో మాటలాడుటకు ఆరాటపడవలెను. దేవునితో మాటలాడుట అనగా దినము ఆయనకు సన్నిహితులుగా అనగా స్నేహితులుగా ఆయన పరిచయమునకు ఆయనతో గడుపుటకు ఇష్టపడుచు ఆయన సన్నిధిలో ప్రతి విషయము గురించి మాటలాడుచు సమస్తమునకు ఆయనకు అప్పచెప్పి మన హృదయములను, మన గృహములలో మన సన్నిధి గదులను, సన్నిధిని మనము ప్రార్థనా మందసము ప్రతిష్ఠించుకొని ప్రార్థనలో గడుపుచు సమస్తమును ఆయనకు అప్పగించే వారమై ఉన్నాము. దేవదేవుని కృపచేత మనకు ఆయన ఇచ్చే తన విశిష్టమైన జ్ఞాన సంపత్తిని మనము పొందవలసిన వారమై ఉన్నాము. జ్ఞానము అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే. అట్టిది జ్ఞానమునకు మూలము, అట్టిది అమూల్యమైనది అని మనము తెలుసుకొనిన వారమై ఉన్నాము. జ్ఞానము కలిగి పరలోక సంబంధమైన పరమభరితమైన జ్ఞానముతో నింపబడి నిత్యము ఆయన సన్నిధిలో ఆయన వారసులుగా ప్రతి ఒక్కరి గురించి, ప్రతి సమస్య గురించి, ప్రజలందరి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ప్రార్థించుట ఎంతో ఉత్తమమైన మార్గమై ఉన్నది. మార్గము తెలియచెప్పువాడు, నడిపించువాడు, జీవమును పోయువాడు, బ్రతికించువాడు, సమస్తమును కుదుర్చువాడు ఆ దేవదేవుడే. ఒకే ఒక్క దేవుడైన యెహోవా దేవుడు మాత్రమే. మనము ఆయన సన్నిధిలో అధికముగా ఆర్భాటముతో, హృదయానందముతో, హృదయోల్లాసముతో దేవుడిచ్చిన ఈ భూమి మీద ప్రతి తలాంతులను వృద్ధి పొందిస్తూ ఆయన హృదయానికి సమీపస్తులుగా ఆయనతో స్నేహించే వారమై ఉందుము. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అయిన ఓ మహా గొప్ప తండ్రి, మీ నామమునకే వందనములు దేవా. ఈ ఉదయకాల సమయములో నీ సన్నిధిలో ప్రార్థించుకొనుటకు నా తండ్రి నీవిచ్చిన సమయమును బట్టి, అవకాశమును బట్టి, వీలును బట్టి, వాళ్ళను బట్టి, తలంపులను బట్టి, ఉద్దేశములను బట్టి నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీవు రానై ఉన్నావు. నీతో మాటలాడుటకు, నీలో నా తండ్రి సరిచేయబడుటకు, నీతో నా తండ్రి సమస్తమును చర్చించుటకు నా తండ్రి సమస్తమైన నా ప్రభా నాయన జనులందరూ కాపాడబడుటకు మా కుటుంబములలో నా తండ్రి మా హృదయములో ప్రార్థన మందసాన్ని మేము వేసుకున్నట్లుగా నా తండ్రి మా ప్రవర్తన క్రియలను మీరు సరిచేయండి. ప్రార్థనా ధూపమును, స్థుతులను, స్తోత్రములను నా తండ్రి మేము నీకు సమర్పించు నిమిత్తము నా తండ్రి నిత్యము నీలో వెలుగొందే నిమిత్తము నా తండ్రి మమ్మలను సిద్ధము చేయండి దేవా. మార్గములను తెలియచెప్పండి దేవా. సరిహద్దులు విశాలపరచండి దేవా. త్రోవలు సరిహద్దులు నా తండ్రి నెమ్మదిని కలుగ చేయండి దేవా. దురాత్మలను, దుష్ట శక్తులను బంధించండి. అంధకార శక్తులను బంధించండి. పాతాళలోక శక్తుల ప్రభావము నా తండ్రి ఎంత మాత్రమును మా మీద పనిచేయక నా తండ్రి నిరంతరము నా ప్రభా
మేము నీచే నడిపించబడే వారమై నా తండ్రి, నీ దివ్య సన్నిధిలో నా తండ్రి, నీ ఫలములు అనుభవించుటకు నా తండ్రి, నీ కృప ద్వారా నా తండ్రి ప్రేమించబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. ఫలభరితమైన జీవితాన్ని మాకు అందించండి. క్రమపరచండి దేవా. దైవలేఖనములలో నా తండ్రి నీవు పొందుపరిచిన నీ విధి విధానములను నా తండ్రి, నీ నిబంధనను, కట్టడలను, విధులను, ఆజ్ఞలను నా తండ్రి అనుసరించుటకు నా తండ్రి, మేము వాటిని ప్రేమించుటకు నా తండ్రి, మా హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుటకు, ధ్యానించుటకొనుటకు, ప్రతి విషయములో నా తండ్రి నీతో మాటలాడి చర్చించి నా తండ్రి నీ మీద ఆధారపడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నీకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు దేవా. ఆటంకములను, అడ్డుబండలను తొలగించండి. అవిధేయతలను కొట్టివేయండి దేవా. నెమ్మదినివ్వండి దేవా. ప్రశస్తమైన నీ దీవెన కాపుదల నా తండ్రి నిరంతరము నా తండ్రి మా అందరి మీద మీరు నిలిపి ఉంచండి దేవా. అందరిలో కూడా నా తండ్రి నీ ఆత్మను మీరు పెట్టి ఉన్నారు. ప్రతి ఒక్కరిలో నీ ముద్రను మీరు వేసి ఉన్నారు. అయా నా తండ్రి నీకే స్తోత్రము దేవా. మేము నీ సొత్తై ఉన్నాము, నీ ప్రజలై ఉన్నాము నా తండ్రి. నీవు ఏర్పాటు చేసుకున్న నీ ప్రియ జనాంగమై ఉన్నాము నా తండ్రి. అన్ని జనుల్లో నుంచి పిలువబడిన వారమై ఉన్నాము నా తండ్రి. నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు దేవా. అనుకూలతను ఇవ్వండి దేవా. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. అయా నీలో నడవవలసిన క్రమమును నా తండ్రి, విధి విధానమును నా తండ్రి మీరు నా తండ్రి అయా నా ప్రభ మీరు మాకు నేర్పించండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా కృపోన్నతుడా, మహిమ రాజా, నీకే వందనములు దేవా. నీకే స్తోత్రము దేవా. నీ మహిమలో, నీ ఘనతలో నా తండ్రి మేము ఆర్భాటించుటకు నా తండ్రి, నీ కృపలో నా తండ్రి పాలిభాగస్థులగుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. అయా నీ యొక్క మహిమను అనుభవించుటకు నా తండ్రి, అధిక మహిమలో నా తండ్రి నీతో కూర్చుండుటకు నా తండ్రి నీ కృపా దీవెనలు మాకు ఇవ్వండి దేవా. సత్యమును బోధించండి. సర్వసత్యములో నా తండ్రి నా ప్రభ నడిపింప చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ నీతిని, నీ రాజ్యమును వెదుకుటకు నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. నీ నీతి రాజ్యములో నా తండ్రి అధికమైన అంతస్తును నా ప్రభ అనుభవించుటకు ఈ భూమి మీద మీరు ఇచ్చిన తలాంతులు ఏ క్రమములో వృద్ధి పొందించవలసి ఉన్నదో, ఎక్కడెక్కడ ఏ రీతిగా పరిస్థితులను చక్కబెట్టవలసి ఉన్నదో అవన్నీ కూడా నా తండ్రి మీరు సరిచేయమని వేడుకొనుచున్నాను దేవా. భయమును పుట్టించే దురాత్మలను, దుష్ట శక్తులను మీరు బంధించండి. చీకటి శక్తులను బంధించండి. ఆయా దురాత్మ సంబంధితమైన ప్రతి ప్రేరేపణ నా తండ్రి మీరు అణిచివేయండి దేవా. ప్రతి దురాత్మను నా తండ్రి, ప్రతి దయ్యమును నా తండ్రి నామరూపాలు లేకుండా తుత్తునీయులుగా మా కాళ్ళ క్రింద వేసి చిదిమి నలగగొట్టగలిగిన నా తండ్రి వివేచన శక్తిని, జ్ఞానమును నా తండ్రి మీరు మాకు అందించండి. నీ పరిశుద్ధతనివ్వండి. నయా పరిశుద్ధాత్మ సహాయమునిచ్చి నా తండ్రి ప్రార్థించవలసిన క్రమంలో ఏ రీతిగా ప్రార్థించవలసి ఉన్నదో ఆ రీతిగా నీలో ప్రార్థించుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమునివ్వండి దేవా. పరిపూర్ణతనివ్వండి దేవా. నీ యొక్క సమర్పణలో నా తండ్రి, నీ మేలులో నా తండ్రి మేము నా తండ్రి నా ప్రభ నిన్ను ప్రేమించుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. కృపలకు పాత్రుడా, సజీవుడవైన నా గొప్ప తండ్రి మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. నీ మేలను గ్రహించండి దేవా. కార్యములను నా తండ్రి, ఉద్దేశములను నా తండ్రి మీరు తెలియచెప్పండి దేవా. మమ్ములను మార్గములో నిలిపి ఉంచండి దేవా. ఒకని నడతలు యెహోవా వలన మాత్రమే స్థిరపరచబడునని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి మా నడతలు, మా ప్రవర్తన క్రియలను స్థిరపరిచి నా తండ్రి శుద్ధ హృదయముతో నా తండ్రి పరిపూర్ణమైన అనుభవ జ్ఞానముతో, పరిశుద్ధాత్మతో, ఆరోగ్యముగా నా తండ్రి సంపూర్ణమైన ఆయుషితో నా కృప నిత్యము నీలో బ్రతుకుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. దీర్ఘాయుషవంతులను చేయండి. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. ఈ భూమి మీద చేయవలసిన ధర్మములను, కార్యములను నా తండ్రి నీ చిత్తానుసారముగా మేము చేసిన తండ్రి ఫలమును పొందిన తండ్రి ఈ భూమి మీద
నాయన దీర్ఘాయుష్మంతులుగా వర్ధిల్లునట్లుగా నా తండ్రి, ఆయా నీవు ఏర్పాటు చేసిన నీ క్రమములో నా తండ్రి, ప్రస్తుతం నా తండ్రి, మేము చేయవలసిన పనులన్నింటినీ మీరు జరిగించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమమయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆటంకములను, అడ్డుబండలను తొలగించండి. అవిధేయతను కొట్టివేయండి. అక్రమమును కొట్టివేయండి. క్రమమైన పద్ధతిలో నా తండ్రి, నీచే పిలువబడిన రీతిలో నా ప్రభా నిన్ను ఆరాధించుటకు నా తండ్రి, నీ కృపలో పాలిపంపులు పొందుటకు నా తండ్రి, నీ కృప చూపించండి. మేము వెళ్ళే ప్రతి స్థలములో మీరు తోడుగా ఉండండి. నడుచు ప్రతి చోట నా తండ్రి, కూర్చుండ్రు చోట నా తండ్రి, మాటలాడినప్పుడు నా తండ్రి, ఎక్కడ ఏ రీతిగా నా తండ్రి నా ప్రవర్తించవలసి ఉన్నదో, నిన్ను కనపరచవలసి ఉన్నదో, క్యారెక్టర్‌ని నా ఏ రీతిగా నా తండ్రి కాపాడుకొనవలసి ఉన్నదో, ఆ రీతిగా కాపాడుకొనుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నీకే స్తోత్రము, 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 స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు, 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 వందనములు. స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు దేవా, వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా, మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా, మీ నామమునకే వందనములు. అద్భుతములను జరిగించండి నా తండ్రి, నా ప్రభా. నీ ప్రక్రియల ద్వారా నా తండ్రి, నీ అద్భుతముల ద్వారా నా తండ్రి, ఎందరెందరు ఏ రీతిగా నా తండ్రి సమకూర్చబడవలసి ఉన్నదో ఆ రీతిగా సమకూర్చండి. అయా మీ నామమునకే వందనములు దేవా. నీ హృదయమునివ్వండి దేవా. నీ హృదయంలో నా తండ్రి, అయా నా తండ్రి నా ఉన్న దాగి ఉన్న లోపలి అంతస్తున్న పొరను నా తడిమి చూడగలిగిన స్థితిని నా తండ్రి, కరుడు కరుడు అనుచున్న తండ్రి, నీ ఆలోచన విధానమును నా మేము నా తండ్రి పట్టుకొనుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీ ధోరణి కలిగించండి దేవా. ప్రేరేపించండి దేవా. కృప చూపించండి. సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ మీద ఆనుకోవడము నేర్పించండి దేవా. నీతో నడవడము నేర్పించండి. నీతో మాటలాడడము నేర్పించండి. మా సన్నిధి గదిలో నా తండ్రి నీ వెలుగును నింపి నా తండ్రి, మా హృదయములో నీ జ్ఞానమును ఇచ్చి నా తండ్రి, మా యొక్క కనులకు నా తండ్రి నా నాయనా నా తండ్రి, ప్రకాశమానమైన వెలుగుని ఇచ్చిన తండ్రి, నీ దివ్య గ్రంథములోని మాటలను నా ప్రగాఢముగా నా తండ్రి, ఉన్నతమైన స్థితిలో నా తండ్రి అర్థం చేసుకొనుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నీ ఉద్దేశానుసారముగా నా తండ్రి మేము బ్రతుకుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. ఎవరిని ఏ రీతిగా మాట్లాడవలసి ఉన్నదో, జయించవలసి ఉన్నదో నా తండ్రి, నీ పక్షముగా నా తండ్రి కార్యము దాల్చవలసి ఉన్నదో ఆ రీతిగా నా తండ్రి ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు వాడుకొనమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆటంకములను, అడ్డుబండలను తొలగించండి దేవా. అవిధేయతలను కొట్టివేయండి దేవా. అక్రమమును కొట్టివేయండి దేవా. క్రమమైన నీ పద్ధతిలో నా తండ్రి, విశ్వాసమైన స్థితిలో నా తండ్రి, నిత్యము నీలో విశ్వసించుటకు నా తండ్రి, నీ కృపను మాకు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నమ్మకమును పుట్టించండి. అపనమ్మకమును, అవిధేయతను కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. అవిశ్వాసమును కొట్టివేయండి. అడిగినవన్నీ నీలో పొందియున్నామనే విశ్వాసము, నమ్మకము నా తండ్రి మాలో ప్రబలునట్లుగా నా తండ్రి, విశ్వాస వీరులుగా వెలుగొందుటకు, ప్రార్థనా పరులుగా నా తండ్రి, ప్రార్థనా యోధులుగా, ప్రార్థనా వీరులుగా నా తండ్రి, సమస్త విషయములలో నా తండ్రి పోరాడుటకు నా తండ్రి, అయా నా తండ్రి జయించుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఈ ఉదయమున నా తండ్రి, అయా నా తండ్రి సమస్తమైన నా తండ్రి నీ సృష్టి కోసము, నీ జనాంగము కోసము నా తండ్రి, అయా నా నాయన, నాయన ప్రతి ఒక్క నా తండ్రి అవసరం ఉన్న ప్రతి అంశమును నా తండ్రి నీలో ప్రార్థించుటకు నా తండ్రి నీ కృపనిచ్చి నీ వాకుచే నా తండ్రి మీరే ప్రార్థింప చేయండి దేవా. నీ దివ్య సముఖములో నా తండ్రి అయా ప్రార్థన నా తండ్రి ఉచ్చరించు మాటలు నా మీరే అనుగ్రహించండి. నీ ఉచ్చారణ ఇవ్వండి దేవా. పరిశుద్ధాత్మని ఇవ్వండి దేవా. నీ మహిమలో నా తండ్రి అయా పరిశుద్ధాత్మ పూర్ణులుగా నా తండ్రి నా నాయన ప్రతి విషయమును నా తండ్రి నీ ముందుంచుటకు నా తండ్రి నీ కృప
చూపించండి. నీ నీతిని కనపరచండి. నీ రాజ్యమును కట్టండి. నీ రాజ్యములో నా తండ్రి వారసత్వముగా నా తండ్రి ఎందరెందరు నా ప్రభ ఇంకా చేర్చబడవలసి ఉన్నదో, రావాల్సి ఉన్నదో వారందరూ కూడా వచ్చుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నీ శిలువ రక్తము చేత కడగండి దేవా, ప్రత్యేకించండి, పవిత్రపరచండి దేవా. రక్షణ మారు మనసునివ్వండి దేవా, రక్షణ మారు మనసు నా తండ్రి. అయా నా తండ్రి నా ప్రభాను వస్త్రము నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు నా తండ్రి అయా మీరు ఇచ్చిన తండ్రి నా ప్రభావి నాయన విందుశాలకు ఆహ్వానించమని నా తండ్రి అట్టి విందులో నా ప్రభ నీ చేత నా తండ్రి సహోదరుడా స్నేహితుడా అని పిలిపించుకొనగలిగినంతగా నా తండ్రి మా పరిపక్వ స్థితి నా తండ్రి ఈ భూమి మీద జరుగుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా వస్త్రహీనులుగా కాకుండా నా తండ్రి వస్త్రమును ధరించిన వారమై అనగా నా తండ్రి నీ రక్షణ వస్త్రము, నీ పరిశుద్ధ వస్త్రము, నీ నీతి అలంకారమును ధరించిన వారమై నా తండ్రి అయా నా తండ్రి ఈ భూమిని ఏలుటకు నా తండ్రి నా ప్రభ నిత్యత్వములో యుగయుగాలు నీతో కలిసి నా తండ్రి సజీవముగా బ్రతుకుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీ మహిమనివ్వండి దేవా, అధిక మహిమలో నా తండ్రి ఆర్భాటించినట్లుగా నా తండ్రి మమ్మలను సిద్ధము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ప్రపంచ దేశములను, రాష్ట్రములను, నాయకులను, అధికారులను నా తండ్రి నీ యొక్క నా తండ్రి జ్ఞానచిత్తితో నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నీ క్రమమందు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు రూపొందించిన నీ విధానములో నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కార్యములను నా తండ్రి అయా మీరు తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా, వందనములు దేవా. అయా నా తండ్రి నా ప్రభ నాయన రాజకీయవేత్తల మీద నా తండ్రి నీ కనుదృష్టిని ఉంచి నా తండ్రి సమస్తమైన జ్ఞానముని ఇచ్చి నా తండ్రి అయా ప్రతి విషయంలో నా తండ్రి నీ మీద నా ప్రభ ఆనుకునే విధముగా నీ పని చేసే వారిగా నీ బిడలుగా నా తండ్రి వెలుగొందుటకు నీ కృప చూపించండి. అక్రమమును కొట్టివేయండి దేవా. దురాశలు నా తండ్రి నా ప్రభ అవాంతరమైన పరిస్థితులన్నింటినీ మీరు నియంత్రించండి నా దేవా. దుశ్చర్యలను ఖండించండి. అయా రాక్షస స్వభావముతో నా తండ్రి నా ప్రభ ఎంతగా నా ప్రభ నాయన ఈ యొక్క నా తండ్రి అయా నా తండ్రి ప్రపంచంలో నా తండ్రి నా ప్రభ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎలాంటి ఘటనలు జరుగుచున్నవో వాటన్నింటినీ కూడా నా తండ్రి మీరు నియంత్రించండి దేవా. సమాధానము చెప్పండి దేవా. అయా ఏ రీతిగా నా తండ్రి నా ప్రభ పరిస్థితులను సరిదిద్దుట చక్కబెట్టుట నీకు అనుకూలము, నీ మహిమ ఆ రీతిగా మీరు చక్కబెట్టమని నీ మహిమను నీవే పొందమని నీ యొక్క ప్రభావమును నీకే ఆరోపించుకొనుచు నా తండ్రి మేము నిన్ను ప్రార్థించినట్లుగా నీ కృప చూపించండి దేవా. రాక్షస స్వభావములతో నా తండ్రి జనులు ఎంతగా చెలరేగిపోవచ్చున్నారు. అట్టి నా తండ్రి దుశ్చర్యలను దురాగతములను ఏ రీతిగా ఖండించవలసి ఉన్నదో అదంతయు కూడా నా తండ్రి మీరు సరిచేయండి దేవా. ఏ స్థితిలోనైనాను నా సరే నా తండ్రి నీ పని మాత్రమే జరగవలసి ఉన్నది నా తండ్రి. ప్రతి స్థితి కూడా నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి అయా నా తండ్రి అనుభవము కూడా నా ప్రభ నీదయ్యుండులాగున నా ప్రభ నీవే ఉన్నావు, నీవే ఇచ్చినావు, నీవే కలుగు చేసినావు అనే స్వభావముతో ప్రతి హృదయము పరిపక్వము నొంది నా తండ్రి నీ సన్నిధిలో నీచే ఆకర్షించబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. ఎవరెవరిని ఏ రీతిగా నా తండ్రి నా ప్రభ అనుకూలపరచుట చక్కదిద్దుట నీకు ఇష్టము నా తండ్రి అలా నా తండ్రి చక్కదిద్దండి నా దేవా. కార్యములను జరిగించండి. అధికారుల కోసం నా తండ్రి నాయకుల కోసం ప్రార్థన చేయుచున్నాము నా తండ్రి. వారందరిలో నీ ఆత్మను ఉంచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా వారు చేయనదంతా నీ అధికారులైన వారికి నీవు లోబడుడని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి అయా నా తండ్రి ప్రతి అధికారమును బట్టి నా తండ్రి వారికి మేము లోబడి నా తండ్రి వారితో నా తండ్రి కలిసి పనిచేసే వారిముగా నా తండ్రి నీ చిత్తానుసారముగా వ్యవహరించే వారిముగా నీ నీతి రాజ్యమును కట్టుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. అనుకూలపరచండి దేవా. నీ అనుకూలతలన్నిటినీ వారికి తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. వారితో మాట్లాడండి దేవా. నీకే
స్తోత్రము దేవా! వారి ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి, వారిని దీవించి నా తండ్రి, నీ క్రమమందు నా తండ్రి నాయన అనేక తరములకు వారు వర్ధిల్లునట్లుగా నా తండ్రి, నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా! నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, 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 వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు రాజా నీకే స్తోత్రము తండ్రి. పరమందు ఆసీనుడవై ఉన్నవాడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా జనకుడా నీకే స్తోత్రము దేవా! నీకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా! అయా సహాయము చేయండి దేవా! మేలు కల్పించండి దేవా! కృపలో నా తండ్రి. అయా నీలో నా తండ్రి పాలిభాగస్తులను చేయండి దేవా! నీకే స్తోత్రము దేవా! స్తోత్రము దేవా! నీలో నా తండ్రి జ్ఞాన వెలిగింపునివ్వండి దేవా! నీకే స్తోత్రము దేవా! దురాత్మను కొట్టివేయండి దేవా! లౌకికాత్మను కొట్టివేయండి దేవా! ప్రతి నాయన దురాత్మ సంబంధితమైన ప్రేరేపణ మీరు కొట్టివేసి నా తండ్రి నీలో నిలిపి ఉంచండి దేవా! నీ నామఘనతకై మీరు ఏర్పాటు చేసుకొని ఉన్న మీ దైవదాసులను, దైవదాసురాండ్రులను, సువార్థికులను, సంఘ కాపరులను, బోధకులను, పరిచారకులను, సేవకులను, ప్రవక్తలను, పాటలు పాడువారిని, గాన ప్రతిగానములు చేయువారిని, వాయిద్యములు వాయించువారిని, తంతినాదము చేయువారిని, అయా నా ప్రభా! నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా! ఇంకా నా తండ్రి ఏ రీతిగా నీ యొక్క క్రమములో నా తండ్రి, ఏ రీతిగా నీ పనిలో పాలు పంపుల కోసం నా తండ్రి నీ పని చేయుటకు ఎందరిని ఏ రీతిగా అభిషేకించి మీరు పిలిచి ఉన్నారో, ఉద్దేశించి ఉన్నారో, పేరు పెట్టి ఆహ్వానించి ఉన్నారో వారందరిని కూడా నా తండ్రి మీరే సిద్ధపరచండి. నీ యొక్క కార్యములో నా తండ్రి నా ప్రభా నాయన ఆసక్తి కలిగి నా తండ్రి ప్రతి పనిలో పాలు పంపులు పొంది నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ పని అంతటిని చక్కదిద్దుటకు నా తండ్రి నీ కృపనివ్వండి. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా! నూతనముగా నీ యొక్క సేవకు ఆహ్వానించిన వారిని కూడా మీరు అభిషేకించిన నీ క్రమములో నా తండ్రి వాడుకొనండి. ఏ స్థితిలో నుంచి నా తండ్రి మీరు మీ సేవకు ఆహ్వానించిన అట్టి స్థితిలో నుంచి నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నీ కృప చూపించండి. పేదరికమును, దారిద్ర్యమును మీరు కొట్టివేయండి దేవా! సమస్తమును మీరు సరిచేయండి దేవా! నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. ప్రతి పరిస్థితిలో కూడా నా తండ్రి అనుకూలతను మీరిచ్చి నా తండ్రి నీ జనులందరినీ మీరే వాడుకొనమని, నీ నామము నీవే మహిమను, ఘనతను, ప్రభావమును ఆరోపించుకొనమని వేడుకొనుచున్నాను దేవా! నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా! స్తోత్రము దేవా! అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా! అయా సహాయము చేయండి దేవా! సహాయము చేయండి. నీ మేలు కల్పించండి దేవా! నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు దేవా! శుద్ధ హృదయమునివ్వండి దేవా! పరిపూర్ణతనివ్వండి దేవా! పరిజ్ఞానమునివ్వండి దేవా! నీకే స్తోత్రము దేవా! నీ యొక్క నా తండ్రి నాయన కృపచే నా తండ్రి నా ప్రభ వారి నాయన నీ దైవదాసులు సంచరించు ప్రతి స్థలములో నా తండ్రి నీ ఆత్మ సహాయమును ఉంచండి. రాకపోకలలో, ప్రయాణములలో తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి పనిలో నా తండ్రి నీ ఏర్పాటు స్థితిలో నా తండ్రి క్రమమైన రీతిగా వర్ధిల్లుటకు నా తండ్రి నీ కృప చూపించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి అవసరతలు తీర్చండి. వారిలో ఉన్న నా తండ్రి ప్రతి బలహీనతను మీరు కొట్టివేయండి దేవా! అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా! అయా నీకే స్తోత్రము దేవా! నీవు అప్పగించిన, నీవేర్పాటు చేసిన నీ పని అంతయు సక్రమముగా జరిగించుటకు నా తండ్రి నీ కృప చూపించండి. అంతం వరకు నీలో నిలిచియుండుటకు నా తండ్రి సమస్తమును జరిగించుటకు నా తండ్రి ఎలాంటి ఆటంకములు, ఇబ్బందులు ఎదురు కాకుండా నాయన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పరిచర్యలు అన్నీ కూడా నా తండ్రి మీరు దీవించండి దేవా! నీ నామం పేరిట ప్రారంభించబడిన ప్రతి పని, ప్రతి పరిచర్య నా తండ్రి, ప్రతి ఒక్క కార్యక్రమము నా తండ్రి సక్రమముగా నా తండ్రి నా ప్రభ విధి విధానములలో జరుగుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా! నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా!
అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి. నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, కృపలకు పాత్రుడా. మీ నామమునకే వందనములు దేవా. స్థానిక సంఘ కాపరులు నా తండ్రి, ఇంటర్నేషనల్‌గా వాడబడుచున్న వారు, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న వారు ఇంకా ఎందరో ఉన్నారు నా తండ్రి. ఎందరెందరి మీద నా తండ్రి ఎట్టి అభిషేకమును ఉంచి నా తండ్రిని శిష్యులుగా చేసుకొని ఉన్నారు. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి నీ శిష్యరికములో అందరూ నా తండ్రి అధికమైన స్థాయిలో నా తండ్రి నీ మహిమను అనుభవించుటకు నా తండ్రి నీ కృప చూపించండి. సమస్త జనుల మీద నీ ఆత్మను కుమ్మరించండి దేవా. సమస్త జనులను మీరు అభిషేకించండి దేవా. నీ కృపచే నా తండ్రి నా ప్రభ సమస్తమైన విధములుగా నా తండ్రి మీరే సరిచేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీవు చూపించిన ప్రతి ఒక్క నా తండ్రి, నా ప్రభ నా తండ్రి, ఆయా గురుతులు నా తండ్రి మేము గుర్తుపట్టుటకు నా తండ్రి నీ ప్రవచన గ్రంథమందు నా తండ్రి నెరవేరుచున్న నీ రాకడ సూచనలన్నింటినీ నా తండ్రి మేము గుర్తించుకొని నా తండ్రి సమయానుకూలముగా నా తండ్రి నీలో ప్రతి ఒక్కరూ చేర్చబడుటకు నా తండ్రి సమయమును గుర్తెరిగి నా తండ్రి నీలో ప్రార్థించుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆటంకములను, అడ్డుబండలను మీరు తొలగించండి దేవా. అవిధేయతను కొట్టివేయండి, అక్రమమును కొట్టివేయండి దేవా, దోషణను కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. దురాగతములను ఖండించండి. ఏ స్థితిలో కూడా నా తండ్రి ఎవరు పడిపోకుండా నా తండ్రి నిరంతరము నా తండ్రి అంతం వచ్చే వరకు నీ రాకడ వరకు నీలో నిలిచిండుటకు నీ కృప చూపించండి. ఇంకా ఎందరెందరికి నా తండ్రి నీ రక్షణ లోపించి ఉన్నదో, ఇంకా ఎందరు నీ సన్నిధికి రావలసి ఉన్నదో, ఎవరెవరి మీద నీ ఆత్మాభిషేకము నా తండ్రి నా ప్రభ మీరు జరిగించి ఉన్నారో వారందరూ కూడా నా తండ్రి ఆత్మ ప్రోక్షణతో నా ప్రభ పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఆత్మ ప్రేరేపణ కలిగిన తండ్రి నీ సన్నిధిలో నా ప్రభ నాయన నిన్ను ధ్యానించుటకు నా తండ్రి నీ శిలవ రక్తం చే కడగబడుటకు నా తండ్రి నీ క్రమమందు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు పట్టి రక్షించండి దేవా. ఏ స్థితిలో నుంచి నా తండ్రి నా ప్రభ మీరు పిలుస్తున్నారో ఆ స్థితిని బట్టి నా తండ్రి అయా నా ప్రభ నా తండ్రి నీలో అతిశయిస్తూ నా తండ్రి నీ వారై వెలుగొందుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నీ కార్యములను జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము తండ్రి. ప్రతి ప్రయత్నములో ప్రతి క్రియలో నా తండ్రి మీరు తోడుగా ఉండండి దేవా. జనులందరినీ కాపాడండి దేవా. నీ ఆత్మను అనుగ్రహించండి దేవా. నీ ఆత్మ ప్రోక్షణనివ్వండి దేవా. అయా నీ నీతి రాజ్యమును వ్యాపింప చేయండి దేవా. సర్వవ్యాపివై ఉన్న నా గొప్ప దేవా. ఒకే ఒక్కసారి సర్వ సృష్టిని నా తండ్రి ఒకే చూపుతో కాపాడగలిగిన సమర్థుడా. మీ నామమునకే వందనములు దేవా, వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా ప్రస్తుతం నా తండ్రి అయా నా ప్రభ నాయన నా తండ్రి నా తండ్రి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికన్ దేశముల మధ్య జరుగుచున్న దాడులు నా తండ్రి యుద్ధములు అయా నా తండ్రి పోరును నా తండ్రి మీరు నా తండ్రి అనుకూలపరచండి దేవా. ఏ రీతిగా దానిని సరిచేసి అనుకూలపరిచిన తండ్రి ఏ రీతిగా నీ కార్యము జరగవలసి ఉన్నదో ఆ రీతిగా మీరు జరిగించండి. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి అయా నా తండ్రి ఇజ్రాయేలుకు నా తండ్రి నీ దండమును మీరు ఇచ్చి ఉన్నారు నా తండ్రి అయా నా ప్రభా నాయన అది నా తండ్రి నా ప్రబలునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. యుద్ధమును చేయువాడు నీవే నా తండ్రి యుద్ధ వీరుడా యెహోవా దేవుడా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. నీ కార్యములను జరిగించండి. అయా నీకే స్తోత్రము దేవా. ఇరాన్ దేశంలో జరుగుచున్న నా తండ్రి అయా నా ప్రభ
నాయన ప్రార్థనలను నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ సింహాసనమును ఇరాన్‌లో ప్రతిష్ఠింప చేయండి దేవా. నీ కార్యము ఏ రీతిగా జరుగుట నీకిష్టమో ఆ రీతిగా మీరు జరిగించండి దేవా. అలనాడు ఎస్తేరు ప్రార్థన విని, మొర్దెకై ప్రార్థన విని నా తండ్రి నా ప్రభ యూదా జాతినంతటిని మీరు కాపాడి నా తండ్రి నీ జనులందరినీ విమోచించి విడిపించినారు నా దేవా. ఈరోజు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన ప్రార్థించవలసిన వారి అందరి ప్రార్థనలు విని నా తండ్రి అందరినీ ప్రార్థించుటకు నీలో ప్రేరేపించి నా తండ్రి ప్రతి ప్రార్థనకు మీరు సమాధానమునిచ్చి నా తండ్రి నీ రాజ్య వ్యాప్తిలో నా తండ్రి నా ప్రభ నాయన ఈ నా తండ్రి నీ యొక్క నీతిలో నా ప్రభ నాయన ఆయా నా తండ్రి యుద్ధములను నివారించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఈ యుద్ధముల వలన నా తండ్రి అమాయకులైన ప్రజలకు నా తండ్రి ఎలాంటి హాని ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరూ కాపాడబడుటకు నీ కృప చూపించండి. ఎంతో ఆర్థిక నష్టము జరుగుచున్నది. ఎంతగానో నా ప్రభ నా దేవ జనులందరూ ఇబ్బందుల పాలగుచున్నారు నా తండ్రి. ఎంతగా నా ప్రభ నాయన అదంతయు కూడా నీకు ఇష్టమైన పని కాదు నా తండ్రి. ఆయా కార్యములను సరిచేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నీ శాంతినివ్వండి దేవా, నీ నెమ్మదినివ్వండి దేవా. దేశముల మధ్యలో నా తండ్రి మిత్ర స్వభావముతో వ్యవహరించు భాగ్యము తండ్రి మీరు కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి దేశము నా తండ్రి ప్రతి ప్రజ నా తండ్రి నీదై ఉన్నది నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించి సమస్తమును మీరు సరిచేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ క్రమమందు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ మేలు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు, 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 వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తుతులకు పాత్రుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అద్భుతములను జరిగించండి, ఆటంకములను తొలగించండి దేవా. నీ అద్భుతమును కనపరిచిన తండ్రి నా ప్రభా యుద్ధములో నా తండ్రి అయా జరిగిన నష్టం అంతటిని నా ప్రభ మీరు సరిచేసిన తండ్రి నీ జనులందరినీ మీరు ఆదరించమని వేడుకొనుచున్నాను దేవా. ఎందరి మీద ఎట్టి అభిషేకముతో నా తండ్రి నీ యొక్క కార్యములో నా తండ్రి మీరు వాడుకొనుచున్నారో వారందరూ అట్టి అభిషేకమును నిలుపుకొని నా తండ్రి అంతం వరకు నీలో నిలవబడుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా నీ మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని, పారామెడికల్ సిబ్బందిని నా తండ్రి నీ జ్ఞానముని ఇచ్చి నా తండ్రి వైద్య వృత్తులు నా తండ్రి వారు ప్రేమించినట్లుగా నా తండ్రి అది వ్యాపారము కాదు అని సేవా దృక్పథంతో నా తండ్రి నీ పనులలో పాలు పంపులు పొందుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు దేవా. వారి కుటుంబాలను దీవించండి, వారి అవసరతలు తీర్చండి. నీలో నా తండ్రి నా ప్రభ ఆహ్వానించబడవలసిన వారు నీలోనికి ఆహ్వానించబడుటకు నీ శిలువ రక్తముచే ప్రతి ఒక్కరిని మీరు కడగమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. ఆర్థిక రంగముగా నా తండ్రి ఇబ్బందులు ఎంతగా ఎదురగుచున్నవో నా తండ్రి వాటన్నిటిని మీరు సరిచేయండి దేవా. పరిస్థితులను అనుకూలపరచండి. నిరుద్యోగులుగా నా తండ్రి నీ జనులు నా తండ్రి నా ప్రభ ప్రస్తుతం ఎన్ని వ్యయ ప్రయాస
సమస్యలతో బాధపడుచున్నారో, ఎంతగా నా తండ్రి నలిగిపోచున్నారో, ఇబ్బంది పడుచున్నారో మీకు తెలుసు నా తండ్రి. పరిస్థితులన్నిటిని మీరు అనుకూలపరచండి దేవా. నీ నీతిని, నీ రాజ్యమును కనపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను, పెయింటర్స్‌ని, టాపీ వర్కర్స్‌ని నా తండ్రి, ఇంకా కష్టించి పనిచేసే ప్రతి ఒక్కరిని, వ్యాపారములు చేయువారిని నా తండ్రి, వారి వారి స్థితిలో నుంచి నా ప్రభ ప్రతి ఒక్కరిని మీరు హెచ్చించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి దేవా. ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదమునివ్వండి. వారు చేసే పనిని బట్టి వారు నా తండ్రి ఆశీర్వదించబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. వ్యవసాయదారులను కూడా నా తండ్రి మీరు ఆదరించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్క విషయంలో కూడా నా తండ్రి నీ యొక్క నా తండ్రి నీతి న్యాయములను మీరు కనపరచమని నా తండ్రి, కష్టములో ఉన్న నా తండ్రి ఫలమును నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ఎవరి చేతుల కష్టమును వారే భుజించుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. వారే అనుభవించినట్లుగా నా తండ్రి నీ మేలు కలిగించండి దేవా. ఎవరి వారి పరిస్థితులలో నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి అనేక తరములకు ఆశీర్వదించబడుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఆర్థికంగా నా తండ్రి నా ప్రభ ఎన్నో గొప్ప సేవలు అందించిన నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ ప్రస్తుతం నా తండ్రి అస్తవ్యస్తమైన పరిస్థితులలో ప్రాజెక్టులు లోపించడంతో ఎంప్లాయ్‌మెంట్ రేట్ తగ్గిపోయి నా తండ్రి ఎంతగానో నా ప్రభ నీ జనులందరూ ఇబ్బందులకు గురి అయిన తండ్రి అయా నా తండ్రి ఆర్థికంగా నలిగిపోతున్నారు, చితికిపోతున్నారు నా తండ్రి. పరిస్థితిని సరిచేయండి దేవా, చక్కదిద్దండి దేవా, అనుకూలపరచండి దేవా. చేయుటకు పనులు లేక నా తండ్రి సక్రమమైన విధానములో నా తండ్రి అయా నా ప్రభ నా తండ్రి నా తండ్రి అయా నా ప్రభ నాయన ఇబ్బందులు పడుతూ నా తండ్రి ఎంతగానో నా తండ్రి ప్రయాస పడుతున్నారు నాయన, రోధిస్తున్నారు, వేదన పడుతున్నారు నా తండ్రి. వారందరినీ మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. అయా నా తండ్రి నీకే వందనములు దేవా. నిరుద్యోగం అనే ప్రతి దయ్యమును నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి అయా నా తండ్రి నా పని అనే దీవెన నా తండ్రి మీరు కలిగించండి. పని చేయటం నా తండ్రి ఆశీర్వాదకరము నా తండ్రి. అటు నీ ఆశీర్వాదము నీ జనులందరికీ మీరు కలుగ చేయమని నా తండ్రి, కష్టములో నా తండ్రి ఆనందించుటకు కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము దేవా. మరి ఐటీ సేవల నిమిత్తం నా తండ్రి ఎంతగానో నా తండ్రి ఏర్పాటు చేయబడిన తండ్రి నీచే ఆశీర్వదించబడి అనేక వేల మందిని పోషించుచున్న నా తండ్రి నీ బిడలను నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతగా నా తండ్రి నా ప్రభా నాయన విలువలు కలిగి నీలో నా తండ్రి పని చేయుచున్నారో వారందరికీ కూడా నా తండ్రి నీ దీవెన కలిగించండి దేవా. నీ విలువలు తెలియ చెప్పండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. దీవించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా వారి కుటుంబాలను దీవించండి, వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి. వారి దీవెన నా తండ్రి అనేక తరములకు నా తండ్రి ఆశీర్వదించబడుటకు నీ కృప చూపించండి. తరతరముల దీవెననిచ్చి నా తండ్రి అనేక మందిని నా తండ్రి ఇంకా పోషించినట్లుగా అనేక వేల మందికి నా తండ్రి మార్గదర్శకంగా వ్యవహరించినట్లుగా నీ కృప చూపించండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. దీర్ఘాయుష్వంతులుగా నా తండ్రి సంపూర్ణమైన ఆయుష్తో నా ప్రభ ఆరోగ్యముతో ఈ లోకమందు నా తండ్రి జరిగించవలసిన నా తండ్రి ఈ భూమి మీద నీ క్రియలన్నిటినీ మీరు జరిగించుటకు నీ కృప చూపించండి. నీ యొక్క నా తండ్రి మహిమచే ఆకర్షించండి దేవా. వయసు ప్రభావము చేత కానీ మరి ఏ ఇతర కారణముల వలన కానీ నా తండ్రి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి దేవా. అయా అనుకూలపరచండి దేవా. సమస్తాన్ని మీరు సరిచేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, 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 వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తుతులకు పాత్రుడా నీకే వందనములు దేవా. సజీవుడవైన నా గొప్ప తండ్రి మీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఐటీ డిపార్ట్మెంట్ అంతటినీ నా తండ్రి ప్రత్యేకమైన రీతిలో మీరు సరిచేయండి దేవా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావము నా తండ్రి
తండ్రి ఎంతగా నా ప్రభ భయభ్రాంతులను చేసి నీ జనులందరూ నా తండ్రి వేదన పడుచున్నారు. అదంతయు మీరు సరిచేయండి దేవా. ఎన్ని ఇంటెలిజెన్స్‌లు, ఎన్ని నాయన టెక్నాలజీలు నా తండ్రి ప్రబలినప్పటికిని, ఉద్దేశించిన అన్నప్పటికిని నా ప్రభ దాన్నంతటిని ప్రోగ్రామింగ్ చేయవలసినది నా తండ్రి, వాడవలసినది మానవ మేధస్సు, మానవ పరిజ్ఞానము మాత్రమే నా తండ్రి. దాన్నంతటిని ఇచ్చేవారు మీరే నా తండ్రి. నీ క్రమమందు నా తండ్రి నీ బిడ్డలైన వారందరినీ ఏ రీతిగా నా తండ్రి నా ప్రభ మీరు నా తండ్రి ఉద్దేశించి సహాయం చేయటం మీకు అనుకూలము. ఆ రీతిగా మీరే చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. ఉద్యోగస్తులను చేయండి దేవా. కష్టించి పనిచేయు స్వభావం ప్రతి ఒక్కరికి కలుగు చేయండి దేవా. ఆయా సప్రయోజనాల కోసం నా తండ్రి స్వార్థముగా వ్యవహరించే వారిని నా తండ్రి, యాజమాన్యాలను దెబ్బతీసే వారిని నా తండ్రి, ఆయా సమస్త మనుగడకు నా తండ్రి నా ప్రభ గొడ్డలి పెట్టుగా ఉన్న వారిని నా తండ్రి మీరు నియంత్రించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆయా స్థలములలో నా తండ్రి నీ ప్రత్యేకమైన రీతిలో నీ కార్యము మాత్రమే జరగవలసి ఉన్నది. కానీ నా తండ్రి అక్రమం ఎక్కడ ఏలుబడి చేయకుండా సమస్తాన్ని క్రమపరిచి నా తండ్రి అక్రమమునకు కారకులైన వారిని, అక్రమదారులను నా తండ్రి నా ప్రభ ఏ రీతిగా నా తండ్రి సరిచేస్తారో మీరే సరిచేసి నా తండ్రి నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నా తండ్రి శాంతి భద్రతలను, చట్టాన్ని, న్యాయాన్ని మీరు కాపాడండి. విధి నిర్వహణ యందు యథార్థ స్వభావముతో నా తండ్రి ప్రతి ఒక్కరు వ్యవహరించుటకు నా తండ్రి ప్రతి రక్షణ దళము కూడా స్పందించి నా తండ్రి సమస్త లోకము నా తండ్రి కాపాడబడుటకు నాయన ప్రతి దేశములో నా తండ్రి ప్రతి ప్రజలో నా తండ్రి నీ రక్షణ కలుగు నిమిత్తము ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించిన క్రమములో మీరు ఏర్పాటు చేసిన క్రమంలో దీవించండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా. నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టి నా తండ్రి నీలోనికి వచ్చుటకు నీ మార్గమును తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము రాజా. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఇంకా అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, ఎన్నెన్ని డిపార్ట్మెంట్లు ఎంతగా నా తండ్రి మీరు రూపొందించి నా తండ్రి నీ జనులకు సేవలు అందించుచున్నారు. వాటిని ఏ క్రమములో నా తండ్రి నా ప్రభ మీరు రూపొందింప చేసినారో, ఆలోచనలు ఇచ్చి ఉన్నారో అదే క్రమమందు నా తండ్రి ప్రతి ఒక్కటి కూడా నాయన సక్రమముగా వాడబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. వాటి నిర్వహణ కోసం నా తండ్రి మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా పేరు పేరు వరుసన మీరు దీవించి నా తండ్రి వారితో మాట్లాడి నా తండ్రి వారి ఉన్న స్థితిలో నుంచి నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నా తండ్రి నీ కార్యములను చేయుటకు నీ నీతి రాజ్యమునకు నా తండ్రి ముంగుర్తులుగా నా తండ్రి నీ పనులు నాయన ముగించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. వారికి నా తండ్రి అవసరతలు తీర్చండి. వారి కుటుంబాలను దీవించండి. ఆరోగ్యవంతులుగా, ఆయుష్కర్తలుగా ప్రతి ఒక్కరిని మీరు రూపొందించమని నీ మార్గం ముందు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ త్రోవలు తెలియచెప్పి నా తండ్రి నీ సెలవు రక్తం చేత కడిగి నా తండ్రి నీ సన్నిధికి ఆహ్వానించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమమయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఇంకా ఎందరెందరు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ మీరు కాపాడండి. అంగహీనులు, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను నా తండ్రి మీ కృపలో నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి వారిని దీవించండి. వారి అవసరతలు తీర్చండి. వారి కుటుంబాలలో ఉన్న నా తండ్రి ప్రతి అవసరము నా తండ్రి తీర్చబడినట్లుగా
ఉన్నట్లుగా ప్రతి విషయంలో నీ మీద ఆధారపడి నా తండ్రి నీవే నా తండ్రి గొప్ప దేవుడు అని నమ్మి నా తండ్రి నీ సహాయం వలన సమస్తమును జయించవచ్చుననే నా తండ్రి జ్ఞాన వివేచనతో నా ప్రభ వారు వెలుగొందుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. వెలిగించండి దేవా, వెలిగించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. విడాకుల కోసం యత్నించే వారిని గద్దించండి, బుద్ధి చెప్పండి దేవా. దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరు చేయకూడదని ప్రతి ఒక్కరు గుర్తెరిగి నా తండ్రి నీ యొక్క నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ విషయాలన్నిటిని తెలియచెప్పమని మంచి వైవాహిక జీవితంలో, కుటుంబ జీవితంలో నా తండ్రి మర్యాదగా, క్రమముగా నా తండ్రి నా ప్రభా నాయన ఆయా ప్రశంసలు అందుకొనుటకు నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ దీవెన కలిగించమని అడుగుచున్నాను దేవా. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ బంధాలు ఏర్పాటు చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. సాటి అయిన సహాయమును వారికి మీరు కలుగ చేయండి దేవా. ఎందరెందరికి నా తండ్రి వివాహ విషయంలో జాప్యము జరుగుచున్నదో అదంతయు నా తండ్రి మీరు సరిచేసి నా తండ్రి అనుకూలపరిచిన తండ్రి వివాహ కార్యములను మీరు జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు దేవా, వందనములు. ఆటంకములను అడ్డుబండలను మీరు తొలగించండి దేవా. అక్రమమును కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అప్పుల ఊబిలో కూరుకుని పోయిన వారిని మీరు విడిపించండి దేవా. అప్పులో వేదనలు పడుతున్న వారికి నా తండ్రి రుణ విముక్తులను చేసి నా తండ్రి వారి కష్టమును వృద్ధి పొందించండి. వారి చేతుల కష్టము నా తండ్రి అభివృద్ధి నొంది నా తండ్రి తీసుకున్న రుణమంతయు నా ప్రభా సకాలంలో తీర్చుకోగలిగిన స్థితి నా తండ్రి మీరు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు రాజా. నీకే స్తోత్రము తండ్రి. పూజార్హుడా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి మీకే స్తోత్రము దేవా. రుణ విముక్తులను చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. బ్యాంకింగ్ రుణములు నా తండ్రి నా ప్రభా, హౌసింగ్ రుణములు నా తండ్రి, గోల్డ్ లోన్ రుణములు నా తండ్రి, ఈ రీతిగా నా తండ్రి ఎక్కడెక్కడ ఎవరెవరు నా తండ్రి ఎన్నెన్ని రుణములతో కూడా ఇబ్బంది పడుచున్నారో అదంతయు కూడా మీరు సరిచేయండి దేవా. ఆ అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తూ నీ జనులైన వారిని పీడిస్తూ వేధిస్తున్న వారిని నా తండ్రి మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. ఎవరి చేతుల కష్టము వారే అనుభవించినట్లుగా నాయన సమన్యాయము మీరు జరిగించండి దేవా. సమానత్వమును మీరు కనపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. మీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమునివ్వండి దేవా. నీ పరిపూర్ణతనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. హృదయములను పరిశీలించండి. హృదయంలో నా తండ్రి నా ప్రభా నాయన ప్రేరేపణ ఇచ్చి నా తండ్రి అక్రమమైన ప్రతిదీ నా తండ్రి ప్రతి ఒక్కరు వదిలిపెట్టుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఆత్మహత్యాయత్నము చేసే వారిని మీరు విడిపించండి. వారిలో నా తండ్రి మానసిక పరిపక్వతను మీరు అనుగ్రహించి నా తండ్రి శ్రమలో, వేదనలో, శోధనలో, రోదనలో తండ్రి జయించుటకు, పోరాడుటకు, గెలుచుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. వారిలో ఉన్న నా తండ్రి సమస్తమైన నా తండ్రి దురాత్మ సంబంధితమైన నా తండ్రి ప్రేరేపణలన్నింటినీ మీరు కొట్టివేసి నా తండ్రి నిత్యమైన నా తండ్రి నీ యొక్క నా ప్రభా నాయన నామందు నా ప్రభా స్థిరపరచబడి నా తండ్రి దీర్ఘాయుషవంతులుగా ఎదుగునట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి నా ప్రభ బంధాలను బలపరచండి దేవా. ఈ భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము కూడా నా తండ్రి గౌరవించబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. బంధువులు రక్త సంబంధాల మధ్య నా తండ్రి అయా నా తండ్రి ప్రేమానురాగాలను మీరు ఉంచండి దేవా. ఒకరినొకరు ప్రేమించుకున్నట్లుగా నా తండ్రి నీ స్వభావముతో వ్యవహరించినట్లుగా నీ కృప చూపించండి. కుటుంబాలను కట్టండి, దీవించండి దేవా. ప్రతి కుటుంబంలో ఉన్న ఒడిదుడుకులను నా తండ్రి ప్రతి రక్త సంబంధికులలో ఉన్న నా తండ్రి అయా నా తండ్రి ఇబ్బందులన్నిటినీ
వాటన్నిటిని మీరు తొలగించండి దేవా, అనుకూలపరచండి దేవా, కార్యములను సరిచేయండి దేవా. ఏ రీతిగా సరిచేయటం మీకు ఇష్టమో అనుకూలమో ఆ రీతిగా మీరే సరిచేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆటంకములను అడ్డుబడులను తొలగించండి దేవా. రక్త సంబంధీకులలో నా తండ్రి, కుటుంబీకులలో, బంధువులలో నా తండ్రి, నా ప్రభా నాయన, ఉద్దేశపూర్వకంగా నా తండ్రి తగాదాలు పెట్టేవారిని నా తండ్రి, అయా నా తండ్రి విభేదములను నా తండ్రి రెచ్చగొట్టేవారిని నా తండ్రి మీరు హెచ్చరించండి. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి సొంత గృహములు నా తండ్రి మీరు అనుగ్రహించండి దేవా. గృహ దీవెన మీరు ఇచ్చిన తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి. సుఖమైన సౌకర్యవంతమైన గృహములలో నా తండ్రి, వృద్ధాప్యమందు సైతము నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. వసతులు కల్పించండి దేవా. అయా నూతన గృహ నిర్మాణములు ప్రారంభించాలనుకున్న వారికి, ప్రారంభించిన వారికి, ప్రారంభించబోచున్న వారికి నా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా నీ సహాయమును కలుగు చేయండి. ఆర్థిక వనరులను సమకూర్చండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. లోన్ల కోసం యత్నించే వారికి నా తండ్రి సకాలంలో నా తండ్రి లోనులు శాంక్షన్ చేయబడి నా తండ్రి మరి తీసుకున్న రుణమును నా తండ్రి సద్వినియోగం చేసుకుని నా తండ్రి సక్రమముగా నీ పనులన్నింటినీ జరిగించుకొని నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. సకాలంలో నా తండ్రి మరలా కట్టుకోగలిగిన స్థితి కూడా నా తండ్రి మీరు అనుగ్రహించండి. సమస్తమును మీరు సరిచేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. కొన్ని గృహ నిర్మాణములు, ప్రాజెక్టులు మధ్యంతరములోని ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పనిని నా తండ్రి మీరు మరలా జరిగించండి దేవా. ప్రతి పనిలో నా తండ్రి నీ కాపుదల నుంచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు దేవా. లాక్ అయిపోయిన, బ్లాక్ అయిపోయిన అమౌంట్లన్నిటినీ నా తండ్రి మీరు రిలీజ్ చేయండి. మోసపూరితముగా నా తండ్రి ఎక్కడెక్కడ నీ జనుల కష్టం నా తండ్రి పరుల చేతిలో నా తండ్రి లాక్ అయి ఉన్నదో కూడా నా తండ్రి అయా నాయన అక్రమముగా నా తండ్రి ఎవరు దోచి ఉన్నారో అదంతయు కూడా నా ప్రభ తిరిగి వచ్చినట్లుగా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమునివ్వండి దేవా. పరిపూర్ణతనివ్వండి దేవా. పరిపూర్ణమైన స్థితిలో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. అక్రమముగా నా తండ్రి వ్యవహరించే ప్రతి ఒక్కరిని మీరు గద్దించండి. వారి కుటుంబాలను గద్దించండి. వారికి సహకరించే వారిని గద్దించండి. వారితో మీరు మాట్లాడండి. అయా నా తండ్రి మూకుమ్మడిగా నా తండ్రి చేయుచున్న నా తండ్రి ప్రతి అకృత్యమును నా తండ్రి మీరు నివారించండి. ప్రతి దుశ్చర్యను నా తండ్రి మీరు ఖండించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. జీవితాలను వెలిగించండి నా తండ్రి, నా ప్రభ హృదయాలను కట్టండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, 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 వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కొన్ని గృహములలో జన నివాసము లేకుండా ఎంతగానో శిథిలమైపోయిన తండ్రి వెలవెలపోతూ నా తండ్రి నా ప్రభ నాశనమగుచుండగా వాటన్నింటినీ మీరు నాయన సరిచేయండి దేవా. జన సంచారము, జన నివాసము కలిగిన స్థలములుగా మీరు ఎంచిన తండ్రి ప్రతి ఒక్క గృహములో నా తండ్రి అనేక తరములకు నా తండ్రిని ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి నీ జనులందరూ నా తండ్రి ఆశీర్వదించబడి నా తండ్రి నా ప్రభ నాయన నివసించుటకు నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమమయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆటంకములను అడ్డుబండలను మీరు తొలగించండి దేవా. అవిధేయతలను మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రతి విషయమును, ప్రతి కార్యమును నా తండ్రి మీరు అనుకూలపరచండి. ఎందరెందరూ నా తండ్రి జీవనోపాధి నిమిత్తము కానీ నా తండ్రి నీ పరిచర్య పని కోసము కానీ ఏ మంచి కార్యము కోసము కానీ ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. చేతి పనులన్నింటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ కృపనిచ్చి ప్రతి ఒక్కరిని
ఒక్కరిని మీరే కాపాడమని వేడుకొనిచున్నాను దేవా. వారి యొక్క నా తండ్రి పని అంతటిని సక్రమముగా ముగించుకొని నా తండ్రి నీలో నా తండ్రి నా ప్రభ మా నాన్న హెచ్చించబడిన వారైన తండ్రి కార్యములన్నిటిని జరిగించుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, టూ వీలర్స్ డ్రైవ్ చేసేవారు, ఇంకా ఎందరెందరూ ఏ రీతిగా ఉన్నారో వారందరూ కూడా నా తండ్రి అయా నా ప్రభ సక్రమముగా నీ ఆత్మచే నా తండ్రి నడిపించబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నీ ఆత్మ సహాయమును ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన తండ్రి ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయముని ఇవ్వండి దేవా. శుద్ధ ప్రేరేపణలు నా తండ్రి మీరు కలిగించండి దేవా. పరిశుద్ధాత్మతో నా తండ్రి నా ప్రభ ప్రేరేపించబడిన తండ్రి నీ స్వాధీనములో నా తండ్రి నీ చిత్తముచే బంధించబడిన తండ్రి నీ యొక్క ఆజ్ఞానుసారముగా బ్రతుకుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఈ దినమున నా తండ్రి ఎందరెందరూ నా ప్రభ నీ సన్నిధిలో నా తండ్రి నీ మీద ఆధారపడి ప్రార్థించి ఏ మంచి కార్యము నా తండ్రి ప్రారంభించి ఉన్నారు అదంతయు సఫలీకృతము చేయండి దేవా. సక్రమముగా పనులన్నింటినీ మీరు జరిగించండి. ఎలాంటి ఆటంకములు ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి పనులన్నీ సంపూర్తి చేయబడినట్లుగా నీ దీవెన కలిగించండి. గృహ ప్రవేశములు, శంకుస్థాపనలు, కన్స్ట్రక్షన్స్ పనులు నా తండ్రి వివాహ కార్యములు, వివాహ వేడుకలు, దినోత్సవములు, నాయన పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు నా తండ్రి ఇంకా ఎంతగా ఎంతగా ఎవరెవరు నా తండ్రి నా ప్రభ జరిగించుకొనుచున్నారు ఏ రీతిగా నీ మీద ఆధారపడి ఉన్నారు అదంతయు కూడా నా తండ్రి మీరే దీవించి నా తండ్రి దినదినము వృద్ధి పొందించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు దేవా. ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ ఆత్మను నా తండ్రి మీరు సంధించి నా తండ్రి ఆత్మవీరులుగా మీరు తీర్చిదిద్దమని అడుగుచున్నాను దేవా. ఆత్మావేశముతో ఆత్మపరులుగా నా తండ్రి వచించుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అనారోగ్యం అనే దయ్యములను మీరు వెళ్ళగొట్టండి. భూతములను మీరు నా తండ్రి నాశనము చేయండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు నా తండ్రి చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులలో ఉన్న అస్వస్థత ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి లోపము అనారోగ్యము చోటు చేసుకున్నదో అదంతయు నా తండ్రి మీరు కొట్టివేయండి. సరిచేయండి దేవా. ఆరోగ్యవంతులను చేయండి. కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్స్ సంబంధిత వ్యాధులు, నడుము నొప్పి, పైల్స్ వ్యాధి ఇంకా ఎందరెందరూ నా తండ్రి ఎలాంటి ఇబ్బందులతో బలహీనతలతో బాధపడుచున్నారో రోగముల చేత పీడించబడుచున్నారో జబ్బుల చేత వేధించబడుచున్నారో అదంతయు కూడా నా తండ్రి అయా మీరే కొట్టివేసి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆరోగ్యం అనే దీవెన మీరు కలుగ చేయండి. ఆరోగ్యవంతులను చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆరోగ్యమందు నా తండ్రి ఆనందిస్తూ నిన్ను స్తుతించుటకు నా తండ్రి ఆరోగ్యం పట్ల నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ అవగాహన ఇచ్చి కాపాడుకునే జ్ఞానమును నా తండ్రి మీరు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. మీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి. హార్టిజం, మెంటలితనం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా ఎన్నో సమస్యలతో ఎంతగానో మానసికంగా చితికిపోతున్న వారికి నా తండ్రి నీ విడుదల కలుగ చేయండి దేవా. విడిపించండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. నీ మేలు కల్పించండి. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని మీరు విడిపించండి. మరణ పడకల మీద ఉన్న వారిని మరణమునకు చేరువైన వారిని నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నీకు అసాధ్యమే
ఏమీ లేదు నా తండ్రి. మీరు కాపాడి మీ అద్భుతములు జరిగించే నా గొప్ప దేవుడు నా తండ్రి. నీ చిత్తానుసారముగా నా తండ్రి, నీ యొక్క నా తండ్రి ఏర్పాటు క్రమంలో ఎవరిని ఏ రీతిగా కాపాడవలసి ఉన్నదో ఆ రీతిగా కాపాడి నా తండ్రి, నీ అద్భుతములను జరిగించి నా ప్రభా నీ సాక్షులుగా నిలవబెట్టుకొనమని వేడుకొనుచున్నాను దేవా. కోమా స్టేజ్‌లో ఉన్న వారిని నా తండ్రి, ఆల్మోస్ట్ ఆల్ నా తండ్రి, నా ప్రభ ఏమీ తెలియని అస్తవ్యస్తమైన పరిస్థితిలో పడత్రోసినట్టి దయ్యమును నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. నీ చిత్తమైతే నీ మహిమను బట్టి నా తండ్రి, నీ సాక్షులుగా నిలవబడుటకు నా తండ్రి వారిని నా తండ్రి లేవనెత్తి నా తండ్రి నీ కార్యమును తెలియచెప్పండి దేవా. నీ ప్రణాళికలు, నీ విధులు జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, వందనములు దేవా, వందనములు దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆరోగ్యం పట్ల నా తండ్రి మంచి అవగాహన నా తండ్రి మీరు అందించి నా తండ్రి ఆరోగ్యవంతులుగా రూపొందించమని, ఆరోగ్యమందు నా తండ్రి ఆనందిస్తూ నా ప్రభ నిన్నే ప్రస్తుతించుటకు నా తండ్రి, సృష్టికర్తను స్మరించుకొనుటకు నా తండ్రి, సంతోషించుటకు ఆర్భటించుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. గర్భఫలం లేక నా తండ్రి ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి సంతానహీనత అనే దయ్యముల చేత నాయన పీడించబడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. సంతాన బీజములను నా తండ్రి మీరు మొలకెత్తింప చేయండి. ఏ స్థితిలో ఉన్నా కూడా నా తండ్రి ఎలాంటి పరిస్థితులైనా చక్కబెట్టి నా తండ్రి సంతాన భాగ్యమునిచ్చే నా గొప్ప దేవుడు నా తండ్రి. అలనాడు నా తండ్రి శారాను దర్శించినారు నా తండ్రి వృద్ధాప్యమందు, హన్నాను దర్శించినారు గుడ్డుతనమందు నా తండ్రి, రిబ్కాను దర్శించినారు, రాహేలును దర్శించినారు, ఇంకా ఎందరో ఎలిజబెత్ను దర్శించినారు నా తండ్రి. ఇంకా ఎందరినో దర్శించిన ఎంతగానో నా ప్రభ నీ కార్యమును జరిగించి నా తండ్రి, నా ప్రభ నీ జనులందరికీ నా తండ్రి నీ యొక్క స్థితి అనుభవములో నా తండ్రి కాపాడబడుటకు నా తండ్రి నీ దీవెన ఇచ్చి నా తండ్రి ఎంతగానో నా తండ్రి మీరు ప్రతి గొడ్డుతనమును నా తండ్రి నా ప్రభ కొట్టివేసి ఎలాంటి వృద్ధాప్యమందు స్థితిలో ఉన్నప్పటికీ నా తండ్రి ఎందరో నా తండ్రి నా ప్రభ నాయన కుమారులను కుమార్తెలను కని నా తండ్రి ఎంతగానో నీలో ఆనందించి ఉన్నారు నా తండ్రి. ఇంకా ప్రస్తుతం కూడా ఎన్నో అద్భుతములను మేము చూస్తున్నాము, ఎన్నో సాక్ష్యములను మేము వినుచున్నాము నా తండ్రి. అటు నీ సాక్ష్యం నీ బిడలైన వారందరికీ మీరు కలిగించండి దేవా. ప్రతి ఒక్కరి నోట మీ నవ్వును ఉంచండి, గొడ్డుతనమును మీరు కొట్టివేయండి దేవా. మూయబడిన ప్రతి గర్భమును మీరు తెరవండి దేవా. మీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి. శాపమును పాపమును కడగండి నా దేవా. నీకే స్తోత్రము దేవా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి కుమారులు కుమార్తెలు కలిగిన నా తండ్రి తల్లిదండ్రులుగా నా తండ్రి మీరు రూపొందించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. పరిస్థితులన్నింటినీ మీరు కొట్టివేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము దేవా. నీలో ప్రార్థిస్తూ మొరపెడుతూ సమస్తాన్ని జయించుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి, సుఖప్రసవములను కలిగించండి. నీకే స్తోత్రము, స్తోత్రము దేవా. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి దేవా. బాలింత స్త్రీలకు నా తండ్రి నీ ఆరోగ్యమునిచ్చి చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నా తండ్రి నీ పరిశుద్ధాత్మను ఉంచి నా తండ్రి దినదినము నీలో నా తండ్రి బ్రతుకుటకు నా తండ్రి బ్రతికించబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడని మీరు సెలవిచ్చిన రీతిగా తల్లిదండ్రులైన వారు నీ జ్ఞానమందు పట్టబడి బిడ్డలను నా తండ్రి నీ మార్గంలో పెంచుకొనుటకు నా తండ్రి నీ కృప చూపించండి. మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. విద్యాబుద్ధులు నేర్పించండి, ఉన్నత విద్యలను అభ్యసింప చేయండి దేవా. నీ ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కని బిడ్డ నా తండ్రి వెలుగొందుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు, 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 వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నా తండ్రి నా తండ్రి ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయంలో కూడా ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి వారి వారి యొక్క నా తండ్రి ఆలోచనలు ఉద్దేశంలో నెరవేర్చుకొనుటకు నా తండ్రి నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నా తండ్రి నీ కృప చూపించండి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ చిత్తమును కనపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. చదివించగలిగిన స్థితిని నా తండ్రి తల్లిదండ్రులైన వారికి మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు దేవా, వందనములు దేవా. కొందరు యువతి యువకులు
యువకులు నా తండ్రి అయా నాయన త్రాగుడుకు మత్తు పదార్థాలకు బానిసలైపోయిన తండ్రి ఎంతగా నా తండ్రి మద్యమును సేవిస్తూ నా తండ్రి వికలమైపోతూ నా తండ్రి జీవితాలను నా తండ్రి నా ప్రభ పాడు చేసుకుంటూ కుటుంబాలలో నా తండ్రి రోదనగా మారుచున్నారు. వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా. ప్రతి యువకుడిని నా తండ్రి మీరు కాపాడండి దేవా. నేడు యువత నా తండ్రి ఎంతగా నా తండ్రి పతనమైపోవచ్చున్నదో అదంతయు నా తండ్రి మీరు సరిచేయండి దేవా. పతన పరిస్థితిలో నుంచి నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. కొందరు యవన బిడలు నా తండ్రి వారి యవనేచ్ఛల చేత నా తండ్రి వారి యవన ప్రాయమును వృధా చేసుకొనుచు నా తండ్రి వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతూ గురి గమ్యం లేకుండా చదువు సంధ్యలు లేకుండా నా తండ్రి దుర్వ్యసనం దుర్వ్యసనముల చేత దురలవాట్ల చేత వేధించబడుతూ పీడించబడుతూ ఎంతగానో నా తండ్రి వికలమైపోతున్నారు నా తండ్రి. అట్టి వికలమైన పరిస్థితిని నా తండ్రి అయా మీరు సరిచేయండి దేవా. ప్రతి ఒక్కరిని వికసింప చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ వికాసమును నా తండ్రి నీ వెలుగును నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అందించి నా తండ్రి వారిని పట్టి పీడించే ప్రతి దయ్యమును ప్రతి దురాత్మను నా తండ్రి మీరు నాశనము చేయండి దేవా. ప్రతి దుష్ట దయ్యమును నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. మీరు చూపించే ప్రతిదీ కూడా నా తండ్రి మీరే చక్కదిద్దుటకు నా తండ్రి నా ప్రభ మీరే నా తండ్రి అనుకూలపరచండి దేవా. అయా నీ కంచెని వేయండి దేవా. నీ భద్రతనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. కుటుంబాలుగా ప్రతి ఒక్కరు వర్ధిల్లుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. అనేక తరములకు నా తండ్రి మీరు ఆశీర్వదించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నేడు యువతి నా తండ్రి ఎంతగా పతనమైపోయింది నా తండ్రి. లగ్జరీ లైఫ్ అలవాటు పడి నా తండ్రి పెంచిన తల్లిదండ్రులను నా తండ్రి ఎంతగా మోసం చేస్తూ నా తండ్రి దూర ప్రాంతములలో నా తండ్రి చదువుల నిమిత్తం వెళ్ళి నా తండ్రి భయంకరమైన స్థితిలో నా తండ్రి అయా నా ప్రభ సాతాను చేత బంధించబడి నా తండ్రి అశ్లీలమైన క్రియలకు పాల్పడుతూ నా తండ్రి వారి జీవన శైలిని మనుగడను నా తండ్రి ఎంతగా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన నాశనము చేసుకొనుచున్నారు. అదంతయు నా తండ్రి మీరు సరిచేయండి. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు దేవా. పరిస్థితులన్నిటిని మీరు అనుకూలపరచండి దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నా తండ్రి. యువకులందరినీ మీరు కాపాడండి దేవా. భవిష్యత్ తరములకు నా తండ్రి ఆదర్శవంతులుగా మీరు వెలిగించండి దేవా. పరిస్థితులన్నిటిని మీరు చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారికి నా తండ్రి విడుదల కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నేర చరిత్ర కలిగిన బిడలకు నా తండ్రి నా తండ్రి వారి నేరమును ఒప్పింప చేసిన తండ్రి అయా నా ప్రభ వారి కుటుంబాలను దీవించండి. వారి జీవితాలను కట్టండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి నా ప్రభ నా దేవా. అయా నా తండ్రి నా ప్రభ నాయన ఉచితంగా కేసులలో ఇరుక్కున్న వారిని నా తండ్రి అనవసరమైన రీతిగా కేసుల్లో ఇరుక్కుని నా తండ్రి బాధలు పడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. దొంగలు నరహంతకులు త్రాగుబోతులు వ్యభిచారులు వేషధారులు దూషకులు దుండగులు మాంత్రికులు తాంత్రికులు పేకాటగాళ్ళు జోదగాళ్ళు నా తండ్రి ఇంకా అవాంతరీయమైన పరిస్థితులకు నా తండ్రి నా ప్రభ నాయన ప్రేరేపించబడేవారు కీడులు కల్పించేవారు దుష్ట హృదయంతో భ్రష్ట హృదయంతో జనులందరినీ వేధించే వారిని పీడించే వారిని దుశ్చర్యలకు పాల్పడే వారిని దురాగతాలు జరిగించే వారిని ప్రతి ఒక్కరిని మీరు ఖండించండి. వారి హృదయాలను మార్చండి దేవా. వారి జీవితాలను కట్టండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ సిలువ చింతకు వారిని ఆకర్షించండి. వారు చేసేది తప్పు అని వారు గ్రహించుకొని నా తండ్రి వారి కుటుంబాలు నా తండ్రి దీవెన నొందినట్లుగా వారి కుటుంబాలు వర్ధిల్లునట్లుగా అనేక తరములకు వారు కూడా ఆశీర్వదించబడినట్లుగా వారిలో నీ సత్యమును ఉంచి నా తండ్రి వారి హృదయాన్ని నా తండ్రి మీరు మార్చి నా తండ్రి నీ సన్నిధికి ఆహ్వానించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. మతోన్మాదులను అనగద్రొక్కండి. నాస్తికులైన వారికి నీ ఉనికిని తెలియచెప్పండి దేవా. ఏ స్థితిలో నా తండ్రి ఎవరు ఉన్మాద స్థితిలో నా తండ్రి అయా నా ప్రభాస నాయన క్రియలను జరిగించుచున్నారో వారందరూ ఎవరైనా ఎట్టివారైనను నా సరే నా తండ్రి అయా నా తండ్రి మీరు గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పండి దేవా. ఇంకా ఎందరో నా తండ్రి ఎంతగానో నీ మీద ఆధారపడి దినము నీలో ప్రార్థన చేస్తూ నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఎన్నో సమస్యలలో ఇరుక్కొని పోయిన వారు ఎందరో ఉన్నారు నాయన. వారందరినీ కూడా మీరు విడిపించండి దేవా. ప్రతి సమస్యకు మీరు సమాధానము చెప్పండి దేవా.
నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా పూజార్హుడా మీ నామమునకే వందనములు దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. ఘనత వహించిన వాడా గనుడా నీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ప్రార్థనకు నా తండ్రి నీ సమాధానమునిచ్చి ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని, కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. మేము అడిగినవన్నీ నీలో నా తండ్రి పొంది ఉన్నామనే విశ్వాసము, నమ్మకము, స్థిరబుద్ధిని మీరు మాకు అందించండి. అపనమ్మకమును, అవిశ్వాసమును మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. దినము ఇంకా నా తండ్రి నీ సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థించవలసి ఉన్నదో, ఎందరెందరి కోసం నా తండ్రి మొరపెట్టవలసి ఉన్నదో, విజ్ఞాపన చేయవలసి ఉన్నదో అదంతయు కూడా నా తండ్రి మీరే నా తండ్రి ప్రణాళికను సిద్ధము చేసి ప్రార్థింప చేయమని వేడుకొనుచున్నాము దేవా. యూట్యూబ్‌లో నా తండ్రి ఈ యొక్క ప్రార్థన నా తండ్రి ప్రసారం చేయాలనే తలంపునిచ్చినందుకు నా తండ్రి నీ ఉద్దేశమును బట్టి నా తండ్రి ఇదంతయు విస్తరించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. నీ కార్యమును జరిగించండి దేవా. ప్రార్థించిన వారికి, ప్రార్థనలో ఏకీభవించిన వారికి, ప్రార్థన వింటూ అయా నీ మీద ఆనుకొని మనసారా నిన్ను స్తుతించిన వారికి సమమైన ఫలమని మీరు చెప్పిన రీతిగా నా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి నీ దీవెన సమానమైన స్థితిలో మీరు అందించిన తండ్రి ప్రతి ఒక్కరిని మీరు నీ సన్నిధిలో నడిపించమని, నీ కాపుదల ప్రతి ఒక్కరి మీద ఉంచమని, ఈ దిన కార్యములన్నిటిని మీరే దీవించమని, హెచ్చించమని, ఘనపరచమని, మహిమా ప్రభావములను నా తండ్రి నీకే ఆరోపించుకొనుచు మా కొరకై త్వరగా రానయున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగములోనున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.